హలో అన్న, మీ పేరు? నా పేరు అనిల్ ముదిరాజ్ అండి. ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందన్న? కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉందన్న. ఎందుకు అనుకుంటున్నారు కాంగ్రెస్? అంటే కాంగ్రెస్లో మంచి నాయకత్వం ఉంది. ఈ నవీన్ యాదవ్ అసంటోళ్ళు మంచి నాయకత్వం ఉంది. దానివల్ల కాంగ్రెస్ వస్తుందని అనిపిస్తుంది. నవీన్ యాదవ్ గారికి ఇంకా టికెట్ కన్ఫర్మ్ చేయలేదు కదా అన్న? ఒకవేళ ఎవరికి ఇస్తే బాగుంటుంది కదా? ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి ఇస్తేనే కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాదు అనుకుంటే ఇబ్బంది అవుతుంది కాంగ్రెస్కి. అప్పుడు బీఆర్ఎస్ వైపు ప్రజలు మొగ్గు చూపవచ్చు. నవీన్ యాదవ్ గారికి ఇస్తే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారు. అట్లా అలాగే బీఆర్ఎస్ వైపు చూసుకుంటే మాగంటి సునీత గారికి ఇచ్చారు, వాళ్ళ వైఫ్కి. ఏమైనా సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందా అక్కడ ఆ సైడ్? సానుభూతి అనేది ఏం లేదన్న. మాగంటి ఉన్నప్పుడు చాలా రౌడీజం అది ఇది కాంగ్రెస్ కార్యకర్తలను బాగా ఇబ్బంది చేయడము, నవీన్ యాదవ్ మనుషులను బాగా ఇబ్బంది చేయడము, ఇల్లులు గులగొట్టడము, గుడి కమాను గులగొట్టడము, ఏదన్నా ఓపెనింగ్ అయితే ఆయన పిలవకపోతే దాన్ని సీజ్ చేయడము, అలాంటి రౌడీజం బాగా చేసింది. ఈ నిన్న మొన్న కేటీఆర్ వచ్చి రౌడీ రౌడీ అని మాట్లాడుతున్నాను. ఫస్ట్ రౌడీజం చేసిందే మాగంటి గోపినాథ్. అది సానుభూతి అనేది ఏం లేదు, అంతా హ్యాపీగానే ఉన్నాం. బీజేపీ పరిస్థితి ఏంటంటే దీపక్ రెడ్డి గారు ఉన్నారు లైన్లో. ఇప్పట్లో అయితే బీజేపీదే ఏం లేదన్న. ఏమున్నా కాంగ్రెస్ పార్టీదే మంచిగా ఉంది. ఇప్పుడు రోడ్ ఇనాగ్రేషన్లు అవి ఇవి బాగా చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు, ముగ్గురు ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఇచ్చారు. బాగా ఫండ్ రిలీజ్ చేస్తున్నారు. ఎన్నో రోజులతో సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు అన్నీ తీరుస్తున్నారు. ఒకటొకటి జరగానే తీరుస్తూనే ఉన్నారు. ఎంబడెంబడి చెప్పంగానే వితిన్ 1-2 డేస్లో దాని సమస్య క్లియర్ చేస్తున్నారు. అలానే కాంగ్రెస్ పుంజుకుంటున్నారు బాగా. మీరు నవీన్ కుమార్ యాదవ్ గారు వస్తే బెటర్ అంటున్నారు కదా, ఆయన ఒకవేళ గెలిస్తే ఇక్కడ మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ నుంచి? ఇది 100% అండి, ఇచ్చే అవకాశం ఉంటుంది, మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆయన ఏంటంటే పదవులు ఉన్నా లేకున్నా అని పబ్లిక్ సేవ బాగా చేస్తుంటాడు. అన్ని యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ అవి ఇవి చేస్తుంటాడు. మొన్ననే శ్రీమంతం కార్యక్రమం అని చెప్పి 2000 మంది మహిళలకి అది చేసాడు.